డాక్టర్ శివరంజని ఈమె నార్మల్గా చాలా మందికి గుర్తుండొచ్చు, ఎందుకంటే ఇన్స్టాలో న్యూస్లు చూసే వాళ్ళకి. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే యాక్చువల్లీ ఓఆర్ఎస్ఎల్ని ఓఆర్ఎస్ అని అమ్ముతున్నారు అని చెప్పి. ఓఆర్ఎస్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రాన్ వాటర్ తాగాలి మనకు మోషన్స్ అయినా ఇంకేమైనా సిక్నెస్ వచ్చినా. కానీ పిల్లలకి ఏం చేస్తున్నారు అంటే జ్యూస్ లాంటి డ్రింక్ ఇచ్చేస్తారు కదా, దాని మీద స్ట్రా వేసి ఉంటుంది. సో ఓఆర్ఎస్ఎల్ ఓఆర్ఎస్ కాదు, అది ఇది వేరు. అట్లా తాగించొద్దు. మోషన్స్ అయినప్పుడు డిహైడ్రేషన్ అయినప్పుడు అది తాగితే మోషన్స్ ఎక్కువ అవుతాయి. ఎస్, అది అందరు మ్యాక్సిమం చాలా మంది కూడా అనుకుంటారు. ఓఆర్ఎస్ అని రాసేస్తే డాక్టర్స్ కూడా చాలా మంది అది రికమెండ్ చేయడం జరుగుతుంది. నేను కూడా నా కళ్ళతో చూశాను అనమాట. సో దాన్ని ఆపాలని చెప్పేసి పిల్లేసారనమాట. పిల్లేస్తే డైరెక్ట్లీ ఇంక కోర్ట్ ఏం చేసింది అని అంటే, ఇది ఆపాలి, ఓఆర్ఎస్ఎల్ అని అమ్మొద్దు, ఎవరు ఓఆర్ఎస్ అమ్మొద్దు అని చెప్పేసి ఆదేశం అయితే ఇచ్చింది. దానికి ఆవిడ సంతోషంగా, అది జరిగి నాకు తెలిసి ఒక 3-4 days అయి ఉంటుంది, సంతోషంగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్లాజ్ యాక్చువల్లీ. డాక్టర్స్ ముందుకు వచ్చి ఎఫ్ఎస్ఎస్ఏఐకి రిపోర్ట్స్ చేయడము, పీడియాట్రిషియన్ అడిగారంట. చాలా ఆమె చేసిన స్ట్రగుల్ అంతా నేను ఒకరిలో చెప్పలేను, దానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇంకా చెప్పగలుగుతాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.